హాయ్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో ఫ్రాన్స్ ములక్కాడ కర్రీ అండి. మీలో ఎంతమందికి ఇష్టం? మాకైతే చాలా ఇష్టం అండి. మా హస్బెండ్ ఫ్రాన్స్ బయటే క్లీన్ చేసి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చాక కూడా నేను బాగా క్లీన్ చేసేసుకుని పసుపు నూనె వేసి దగ్గరికి ఆయించి పక్కన పెట్టేసుకున్నానండి. లాస్ట్ టైం ములక్కాళ్ళు స్టోర్ చేశాను కదండి, అది బాక్స్ ఓపెన్ చేశానండి. 1 వీక్ అయినా కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు అవే కర్రీలోకి యూజ్ చేస్తున్నాను. ఇంకా కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించేసుకోవాలండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగిపోయిన తర్వాత టమాటాలు, ములక్కాళ్ళు వేసి తర్వాత ఫ్రాన్స్ కూడా వేసేసుకుని ఉప్పు, కారం, కొత్తిమీర చల్లుకొని కొన్ని వాటర్ వేసుకుని దగ్గరకు మగ్గిచ్చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నేను కర్రీలో వేసిన ఫ్రాన్స్ 1/2 కేజీ అండి. 1/2 కేజీ 250 అంటే కేజీ 500 అండి. ఇవే మా కాకినాడలో అయితే 100 రూపీస్కి వస్తాయి. ఇప్పుడు అర్థమైందా అండి? శాలరీస్ ఎక్కువ అనుకుంటాం కానీ పిండి కొద్దే రొట్టె అని ఎక్కడుండే ఖర్చులు అక్కడ ఉంటాయండి. అదన్నమాట సంగతి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.